చంద్రబాబు నాయుడు గారు ఈసారి అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొత్తగా కనిపిస్తున్నారట ఆ పార్టీ నేతలకు కూడా. ఎందుకంటే ఆయన విజన్తో ఉన్న నాయకుడు ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ప్రజలు 5 ఏళ్ల పాటు. ఒకప్పుడు అంటే కాంగ్రెస్ పాలన, తెలుగుదేశం పార్టీ పరిపాలన అప్పట్లో. జగన్ పాలన ఫస్ట్ టైం చూశారు 2019 నుంచి 24 మధ్యలో ఫస్ట్ టైం ప్రజలు చూశారు. అది కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూశారు. అయితే ఇదే ప్రజలు గతంలో కూడా బాబు గారి పాలన చూశారు, రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు. అంతకుముందు ఎంతోమంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాలన, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పాలన, ఇలాగ అంటే కాంగ్రెస్ పాలన చూశారు. కాంగ్రెస్ పాలన, టీడీపీ పాలన, కాంగ్రెస్ పాలన, టీడీపీ పాలన. అందులో కొత్త ఒరవడి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత. ఈ నవరత్నాలు అనే కాన్సెప్ట్తో పాదయాత్ర చేసి ఆ పాలన ఎప్పుడైతే చూశారో ఆ పాలనను మైమరిపింప చేసేలా ఉండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తన మార్కు చూపించుకోవాలి. తన మార్కు చూపించుకోవాలి అంటే ఆయనలో ఒక కొత్తదనం కనిపించాలి. ఇప్పుడు అదే ఈసారి సాధారణంగా బాబు గారంటే ఎక్కువ అభివృద్ధి వైపు మొగ్గు చూపిస్తారు. సంక్షేమం పట్ల ఆయనకు ఆసక్తి ఉన్నా అది కూడా ప్రయోజనకరంగా ఉండాలి అని భావిస్తారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మారిపోయారు. తన చేతికి ఎముక లేదు అన్నట్లుగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. గత ఏడాది సామాజిక పెన్షన్లు ఏకంగా 4,000కి పెంచారు. అలాగే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. అంటే చంద్రబాబు గారు ఒక్కొక్క హామీని పట్టాలెక్కిస్తున్న తీరు చూస్తూ ఉంటే సూపర్ 6 మీద ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారు అనేది ఇక్కడే అర్థమవుతోంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జగన్కి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనేది ఇదంతా చేస్తున్నారు అనేది. ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ వ్యూహాలు ఉండాలి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా ధీటుగా ఎదుర్కొంటారు అని ఆలోచించాలే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తున్నారని అనుకోకూడదు. రాజకీయంగా ఆ సమఉజ్జి ఉన్నప్పుడే దాన్ని తట్టుకొని నిలబడి రేపొద్దున్న గెలవగలిగితేనే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటనే తెలుస్తుంది. ఏ సంపద అయితే ఓవర్ నైట్ సృష్టించబడేది కాదో దాది ఎంతో సమయం పడుతుందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఒక బావిని తవ్వేసి అందులోంచి సంపద తీసేద్దామంటే కుదరదు. తవ్వే కొద్దీ మట్టి వస్తుంది తప్ప సంపద రాదు. అందులో ఏమన్నా గనులు లాంటివి పడితే వాటిని నమ్ముకోవాలి. ఇంతకుముందు ఒకప్పుడైతే అన్నారు ఆ బాక్సైడ్ గనులు లాంటివి అమ్మి సంపద సృష్టిస్తామని. ఇప్పుడు ఆ ఊసి ఎత్తట్లేదు అనుకోండి. కాకపోతే సంపద సృష్టించి ఈ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టి ఇంకా మొదలు కాకపోయినా సరే సూపర్ 6 హామీలు అమలు చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఖజానా ఇక్కడ సహకరిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా సహకరించట్లేదు అనే చెప్పాలి. వీళ్ళు చెబుతున్న లెక్కలు ఈ సంక్షేమానికి కావాల్సినంత డబ్బు అయితే మాత్రం రాష్ట్ర ఖజానాలో ఉంది అంటే ఎవరు నమ్మరు. ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే. అప్పులు చేసే జగనైనా అప్పులు చేసే, బాబు గారైనా అప్పులు చేసే, రేపొద్దున ప్రజలు కట్టే పన్నులే. కొత్తగా ఏమి కనక వర్షం అయితే ఏం కురవదు గాల్లోంచి. మనం కట్టే పన్నులే, ప్రజల నుంచి వచ్చేవే, కేంద్రం నుంచి వచ్చే అప్పులే, జిఎస్టీ రూపంలో వచ్చే డబ్బులే, ఇవన్నీయే. వీటితోనే ఏం చేసినా కొత్తగా అయితే ఏమీ రాదు. సో ఇటువంటి నేపథ్యంలో కాకపోతే ఒక్కొక్క హామీని అమలు చేయకపోతే రేపొద్దున్న వైసీపీకి ఎక్కడైతే ఛాన్స్ వస్తుందో అనే ఉద్దేశంతో వైసీపీ ముందు ఎలాంటి అస్త్రాలు లేకుండా చెయ్యాలి అంటే బాబు అంటే ఓన్లీ అభివృద్ధి ఒక్కటే కాదు, బాబు అంటే డెవలప్మెంట్ విజన్ ఒక్కటే కాదు, సంక్షేమం కూడా కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అనే మార్కుని చెరిపేసి బాబు అనే ముద్ర వేసుకోవాలంటే రేపొద్దున ఆయనకి ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకే ఇంత కష్టపడి ఇది సాధ్యం అవుతున్నా అవ్వకపోయినా కాదనుకున్నా దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.